ఏ రకమైన మతపెచ్చైనా తప్పే. మతపెచ్చ హిందువులకే కాదు, ముస్లింలకి ఉంది, క్రైస్తవులకి ఉంది. అందరం చూసాము. ముస్లింల యొక్క మతపిచ్చి కారణంగానే దేశం చీలిపోయింది ఒకసారి. అందరం చూసాం ఆ విషయాన్ని. క్రైస్తవులు కూడా స్పష్టంగా మతపిచ్చి ఉంది. నేను ఇందాక ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ ప్రసాదాలు తినడం గురించి, మేము ప్రసాదం అయితే ముట్టుకోం అనేటువంటిది అదొక ఉన్మాదం. ఎందుకంటే ప్రసాదాలని విగ్రహాలకు అర్పిస్తే దాన్ని తినొద్దని చెప్పి బైబిల్లో ఉందని చెప్తారు. విగ్రహాలకు అర్పించట్లేదు, దేవుడికి అర్పిస్తున్నారు. దేవుడు అనుకుని అర్పిస్తారు కానీ విగ్రహానికి రాళ్ళకి అర్పించాలని కాదు. ఫస్ట్ అది గమనించాలి. ఇలా మనుషులను చీలగొట్టడానికి, హిందువుల మీద విభజన రేకెత్తించి మనం వేరే ఉంటాం, మనం వేరే పద్ధతులు వేరే అని వాళ్ళని చేసి హిందువులు ద్వేషించే విధంగా చేసే విధానం కొంత చేస్తున్నారు. క్రైస్తవులు ద్వేషించాలనే విధానం, క్రైస్తవ ప్రచారకుల మీద దాడి చేయాలనే విషయం హిందువులు చేస్తున్నారు. హిందూ మతోన్మాదులు కూడా. మేము ఇద్దరు కూడా తప్పేం చెప్తున్నాం. ఆకివీడిలో జరిగింది అంటే నేను ఫీల్డ్ రియాలిటీ నాకు తెలియదు. నాకు అవగాహన అయినంత వరకు పేపర్లోనూ కానీ దాన్ని నిశ్చితంగా చూస్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది, 1930s నుంచి ఉంది అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నాడు. 1930s నుంచి ఉన్నటువంటి ఆధారం ఆయన చూపిస్తున్నాడు బయట. 1930 టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ని మీరు దాన్ని పునరుద్ధరించడానికి వీల్లేదు, ఇక్కడ మేమంతా హాయిగా ఉన్నాం, మీరు ఉద్రిక్తతలు రెచ్చగొట్టకుండా మొట్టమొదటి దశలో క్రైస్తవులు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. ఆ పని వాళ్ళు చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక టెంపుల్ కట్టడం మీకు అంత ఇబ్బంది అయితే, మీరు కన్వర్ట్ అయినప్పుడు అక్కడ తక్కువ మంది హిందువులు ఉంటే మీరు టెంపుల్ కట్టడాన్ని అంత వ్యతిరేకించేట్టయితే కనుక, దేశంలో ఎవడు క్రైస్తవులు లేనప్పుడు, ఎవడు ముస్లిం లేనప్పుడు చర్చిలు మసీదులు కట్టడాన్ని హిందువులు ఆహ్వానించారు. లేకపోతే మీరు కట్టేవాళ్ళు కాదు. మొట్టమొదటి మసీదు కేరళలో కట్టారు. మొట్టమొదటి మసీదు కేరళ కంటే హిందువులు స్వాగతించారు. వాళ్ళు దానికి వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు కూడా కట్టారు, వాళ్ళు కూడా వాళ్ళకి పిల్లల నుంచి పెళ్లి చేశారు. అలాగే క్రైస్తవుల చర్చిలు కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా నువ్వు చర్చ్ ఎందుకు కడతావని అటాక్స్ అయితే కాలేదు. కానీ మీరు కేవలం ఒక ప్రాంతంలో మీ జనాధిక్యత పెరిగిందని హిందువులు టెంపుల్ కట్టనివ్వట్లేదని వార్త ఎంత చెడ్డ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న దేశంలో. వీళ్ళు ఎందుకు మనం చర్చలు కట్టనివ్వాలి, వీళ్ళు ఎందుకు మత ప్రచారం చేయనివ్వాలి, వీళ్ళు ఎందుకు మసీదులు కట్టనివ్వాలి అనేది ఆలోచిస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఇది మతోన్మాద ధోరణి. ఇటువంటి ధోరణి తప్పు. నన్ను అడిగితే అక్కడ సౌభ్రాతృత్వంతో మీ టెంపుల్ ఉంది, మీరు తక్కువ మంది ఉన్నా మేము కూడా మీకు సాయం చేస్తాం, మేము కూడా మీకు టెంపుల్కి మేము కట్టుకోవడానికి మేము సాయం చేస్తామని వాళ్ళు చెప్పాలి. అలాగే చర్చి కానీ మసీదు కానీ కట్టుకుంటే హిందువులు కూడా చేయాలి. గతంలో మనం చేస్తాం, అలాగే ఉండాలి. అంతేగాని క్రైస్తవులు మతోన్మాదం చూపించడం అది తప్పది. నేను ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు చాలా చర్చిలు కూలగొట్టించాడు అని ఒక ప్రచారం చేస్తారు. ఆయన నేను కూలగొట్టించలేదు, నేను మళ్ళీ వాడిని వెనక్కి కట్టించాను ఆయన చెప్తాడు. దాని నిజాలు దానికి రఘురామకృష్ణరాజు ఇష్యూ కాదు. ఇది ఏదన్నా ఆకివీడి ఇష్యూ కూడా కాదు. ఒక టెంపుల్ని కట్టబోతుంటే క్రైస్తవులు అడ్డుపడ్డారు అనేది మొత్తం వెళ్ళిపోతుంది బయటికి. ఎంటైర్ కోట్ల మంది హిందువులు దీనికి హర్ట్ అవుతున్నారు, కోట్ల మంది క్రైస్తవులకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అంచేత దీన్ని ఆకివీడి ఇష్యూ కింద రఘురామకృష్ణరాజు ఇష్యూ. రఘురామకృష్ణరాజు ఎక్కడ తప్పు చేస్తే ఆయన వ్యతిరేకంగా ఉద్యమం చేయండి. అలా కాకుండా నువ్వు అది ఇక్కడ కూడా కూలగొట్టించావు కాబట్టి ఇక్కడ మేము టెంపుల్ మేము కట్టాము అంటే ఇదేమి స్టాండ్ ఇది? క్రైస్తవ మత పెద్దలు దీన్ని పట్టించుకోవాలి. మాకు అభ్యంతరం లేదని క్రైస్తవ మత పెద్దలు స్పష్టంగా సుహృద్భావపూర్వకంగా ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తాను ఈ సందర్భంగా.